ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 30వ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది. ఆ రోజున 33 కోట్ల మంది దేవతలు భూమి మీదకి వస్తారు. అయితే అంతటి పవిత్రమైన రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు 33 కోట్ల దేవతల అనుగ్రహంతో భర్తకు నూరేళ్ల ఆయుష్ అనేది వస్తుంది. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. సకల శుభాలు కలుగుతాయి. వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఆడవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా. మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగులో ఉండే దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా చింతపండును తినకూడదు. ఈరోజు ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండు వేసి వండే కూరను తినకూడదు. ఎవ్వరూ కూడా ఉపవాసం ఉన్నవారైనా సరే, ఉపవాసం లేని వారైనా సరే చింతపండు వద్దు. ఏ రూపంలోనూ కూడా ఈరోజు చింతపండు తినవద్దు. కానీ ఈరోజు ఎవరైనా సరే చింతపండును తిన్నారంటే మాత్రం నరకానికి పోతారట. నరక బాధలు అనుభవిస్తారట. లేనిపోని కష్టాలనేవి వారికి వస్తాయట. తెలియకుండానే వారి జీవితంలో ఏవో కల్లోలం జరుగుతూ ఉంటాయంట. కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవ్వరూ కూడా చింతపండు తినవద్దు. ఇది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి, అయితే ఈ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకుల్ని కడితే చాలు. మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాదు. అలాగే మీకున్న కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు అని పండితులు చెప్తున్నారు. ఈరోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలను కలిగిస్తాయని పండితులు కూడా చెప్తున్నారు. మరి ఏ ఆకులు కడితే మీకు శుభం కలుగుతుంది అంటే, ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తెలిసిందే మామిడి ఆకులు. మామిడి చెట్లు అన్ని ఊళ్ళలోనూ ఉంటాయి కాబట్టి మామిడి ఆకులు అందరికీ సులువుగా దొరుకుతాయి. మన సంస్కృతికి సాంప్రదాయాలు ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ సమానంగా భావిస్తారు మన ప్రజలు. అలాంటి దేవతా వృక్షాలకు ప్రత్యేకమైన పూజలు చేస్తూ వాటికి ప్రత్యేక స్నానం కల్పిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే మామిడి చెట్లను కూడా దైవ సమానంగా భావిస్తారు. ఈ ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి మన ఇంటి తోరణాలు ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి పాజిటివ్ దైవశక్తులు వచ్చి మనకు అన్ని శుభాలే జరుగుతాయి. ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే కూడా అవి వెళ్ళిపోతాయి. అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతేకాదు మామిడి ఆకులను చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఉండే గాలి శుభ్రం అవుతుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకి లభిస్తుంది. ప్రేమ, సంపద, సంతాన అభివృద్ధికి మామిడి ఆకులు ప్రతీక అని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనవి ఈ మూడే. అందుకే మామిడి ఆకులను ప్రతి శుభకార్యానికి ఉపయోగిస్తారు. ఇది మన పూర్వీకుల నుంచి కాదు, మన పురాణాల్లో కూడా మామిడి ఆకులకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టు గ్రంథాల్లో ఉన్నాయి. మామిడి తోరణాలు ఇంటికి కొత్త కళ తీసుకురావడమే కాదు, ఈ ఆచారం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. శుభకార్య సమయంలో బంధువులు ఇంట్లోకి రావడం వల్ల ఎక్కువ మంది ఒకే చోట చేరితే ఇంట్లోని గాలి కలుషితమవుతోంది. మామిడి ఆకులకు ఆ గాలిని శుద్ధి చేసే గుణం ఉంటుంది. కాబట్టి శుభకార్యాలు పెళ్ళిళ్ళ సమయంలో మామిడి ఆకులు తోరణాలను కడతారు. అలాగే మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని వదులుతాయి. కాబట్టి అప్పుడప్పుడైనా సరే ఇంటికి మామిడాకులు కట్టుకోవాలి. స్వచ్ఛమైన గాలి పీల్చుకొని అవకాశం అనేది దొరుకుతుంది. ఇలా అయినా కానీ పండగలప్పుడు చాలామంది వేపాకులు రావి ఆకులు కూడా కడతారు. కానీ
ఈ ఏకాదశి రోజు మాత్రం ఈ ఆకులను గుమ్మానికి కట్టకూడదు. కేవలం మామిడి ఆకులు మాత్రమే కట్టుకోవాలి. ఎందుకంటే గుమ్మానికి కట్టే వాటిల్లో ప్రధానంగా మామిడి ఆకులకి ఫస్ట్ పిరాటి ఇచ్చారు మన పెద్దలు. ఆ తర్వాత శ్రేష్టమైనవి వేపాకులు. ఇవేమి దొరకకపోతే రావి ఆకులు కట్టుకోవచ్చు. కనుక ఈ ఏకాదశి రోజు అందరూ కూడా ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలని మర్చిపోకుండా కట్టుకోండి. ఇలా కట్టుకోవడం వలన ఈ దేవతలు, ముక్కోటి దేవతలు మీ ఇంటికి వస్తారు. పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకుల్ని కట్టుకోండి. మంచి శుభ ఫలితాలను పొంది మీ కుటుంబంలో సంతోషంగా హాయిగా జీవించండి. అలాగే ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఆడవారు ఎర్రటి రంగులో ఉండే చీరను కానీ, లేదా ఎల్లో కలర్లో కానీ, లేదా పింక్ కలర్లో ఉండే చీరను కానీ ధరించాలి, కట్టుకోవాలి. చీర అనే కాదు, డ్రెస్సులు వేసుకున్న వారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచిది. స్త్రీలు ఈరోజు ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులను ధరించి గుడికి వెళ్ళినా, ఇంట్లో పూజ చేసుకున్న ఆ ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. భర్తకు చాలా మంచి జరుగుతుంది. మీ భర్త ఆయుష్ అనేది పెరుగుతుంది. 100 ఏళ్ల సౌభాగ్యంతో ఉంటారు. మీ భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాదు, ఈ రోజున ఈ రంగులో ఉండే వస్తువులు ధరించడం వలన వద్దన్నా కూడా ధనం అనేది వస్తూనే ఉంటుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఆడవారు ఒక్కరే కాదండి, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ ఏకాదశి రోజున ఎరుపు రంగు లేదా ఎల్లో కలర్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను వేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది. ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేది వస్తాయి. తద్వారా మీకు అంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తించుకొని ఈ రంగులో ఉండే దుస్తుల్ని ధరించండి. అలాగే గాజులు ఏ రంగులో ఉండేవి ధరించాలి అంటే ఎరుపు, ఎల్లో, గ్రీన్ ఈ 3 రంగులో ఉండే గాజులనైనా సరే ధరించవచ్చనమాట. అలాగే ఈ ఏకాదశి రోజు ఈ రంగులో ఉండే గాజును ధరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలు తొలగిపోతాయి. సౌభాగ్యం సిద్ధిస్తుంది. ధన సమస్యలు రాకుండా ఉంటాయి. అపార ఐశ్వర్య యాగం కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజు ఆడవారు మేం చెప్పిన విధంగా మీరు కానీ గుర్తుపెట్టుకొని ఈ రంగుల దుస్తులను ధరించడం, అలాగే మేము చెప్పిన రంగు గాజులను వేసుకోవడం వలన మీకు, మీ భర్తకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున లక్ష్మీనారాయణునికి తులసి ఆకులతో పూజ చేస్తే చాలా మంచిది. తులసి దళాలతో, తులసి మాలతో పూజించాలి. మీ పూజ గదిలో లక్ష్మీనారాయణ ఫోటో ముందు తులసి ఆకులను పెట్టాలి. అలా పెట్టడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే తులసి ఆకులను మీరు పూజ చేసే చోట నుండి, చెట్టు నుండి కొయ్యకూడదు. ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా పూజ చేసే చెట్టుకి మాత్రం మీరు ఎప్పుడూ కూడా కొయ్యమాకండి తులసి ఆకుల్ని. అలాగే మీరు పూజలు చెయ్యని చెట్టు నుండి కోసిన ఆకులతోనే పూజ చేయాలి. కనుక ఈ ఒక్క విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తించుకొని ఆ రోజు తులసి ఆకులతో స్వామివారిని అర్చిస్తే సకల పాపాలు పోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజు పొరపాటును కూడా మీరు కొన్ని పనులు చేయకూడదు. మీరు పొరపాటును కూడా బెల్లాన్ని, ఉసిరికాయలను, నువ్వులను వేరే వారి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు. అలా ఇస్తే దరిద్రం పడుతుంది. లేనిపోని కష్టాలు వస్తాయి. అప్పులు పాలైపోతారు. కనుక ఈరోజు ఈ 3 వస్తువుల్ని వేరే వారికి చేతికి ఫ్రీగా ఇవ్వవద్దు. ఈ వస్తువులను బయట షాప్ నుండి కొని తీసుకోవచ్చు, కానీ అప్పుగా కొని తెచ్చుకోకూడదు. అప్పుగా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ ఏకాదశి రోజున ఆడవారు తలలో పసుపు రంగు పువ్వులను అంటే చామంతి పువ్వులను కానీ, పసుపు గులాబీ పువ్వులను కానీ, పసుపు కనకాంబరాలు కానీ అంటే ఎర్రటి కనకాంబరాలు కానీ ఇలా ఏదో ఒక పసుపు రంగులో ఉండే పువ్వుల్ని స్త్రీల తలలో పెట్టుకోండి. అలా పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉండగలుగుతారు. దీర్ఘ సుమంగలిగా జీవిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ప్రతి మాసంలో మనకు 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఏకాదశి మనకి చాలా విశిష్టమైన ఏకాదశి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయన్నమాట. అయితే ఈ ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పురాణాలు తెలిపాయి. ఈ వైకుంఠ ఏకాదశి పరమ పవిత్రమైన దినమని చెప్పుకోవాలి. సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైన శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శుభదినము కూడా ఇదే. ఈరోజు కనుక ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లో ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుందని విష్ణు పురాణం చెప్తుంది. మన సాంప్రదాయంలో ఈ ముక్కోటి ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి రోజంతా లక్ష్మీనారాయణ నామస్మరణతో గడుపుతారో అలాంటి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున తులసి చెట్టు మొదట్లో నీళ్లు పోయకూడదని శాస్త్రం చెప్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ రోజున నీళ్లు పోయకూడదు. అలా పోస్తే లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ ఏకాదశి రోజు తులసి చెట్టు మొదట్లో నీటిలు కాకుండా 3 చుక్కల పాలను పోయడం వలన మీకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవి కూడా ఉపవాసాన్ని అనేది పాటిస్తుంది. అందుకే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టు మొదట్లో ఆ రోజు 3 చుక్కల పాలను పొయ్యాలి. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదాలి. శంఖం శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీనారాయణ ఉంటారని మన జ్యోతిష శాస్త్రాలు చెప్తూ ఉన్నాయన్నమాట. అలాగే విష్ణు పురాణంలో కూడా చెప్పి ఉంది. కనుక ఈరోజు ఒక్కసారైనా సరే ఇంట్లో శంఖాన్ని ఊదండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే ముక్కోటి ఏకాదశిలోపు శంఖాన్ని కొని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ శంఖాన్ని ఒక్కసారి ఊదండి. మంచి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ఏకాదశి రోజున మీరు ఖచ్చితంగా ఆడవారు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని చేయాల్సిన పనులు ఇవేనండి. ముక్కోటి ఏకాదశి రోజున గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకోండి. ఖచ్చితంగా మీ భర్తకు ఆయుష్ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో ఆడవారు కోరుకునేది మన భర్త ఆయుష్ బాగుండాలి అని. అందుకని ఇలాంటి రోజులు మాత్రం మీరు ఖచ్చితంగా ఇలాంటివి చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.